ఆగస్టు 28వ తారీఖు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా భూములు కోల్పోయినటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వారి భూములు అయినప్పటికీ వాటిపైన హక్కులు కోల్పోయినటువంటి భూబాధితులందరితో కలిపి ఒక రాష్ట్ర సదస్సును విజయవాడ కేంద్రంగా నిర్వహించబోతా ఉన్నాం. కేవలం రెవెన్యూ భూబాధితులే కాకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ ముసుగులో పెద్ద మనుషుల ముసుగులో భూ కబ్జాలకు పాల్పడి భార్య భర్త మధ్య తగులు, అన్నదమ్ముల మధ్య గలాటలు, భూముల్లో ఉన్నటువంటి ఆన్లైన్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు వాటన్నింటినీ బ్రేక్ చేసుకొని వందల ఎకరాలు నిజమైనటువంటి భూ యజమానులకు చెందినటువంటి వాటిని అక్రమంగా బలవంతంగా పూర్ణాయికం చేసి ఆ భూములు ఆన్లైన్ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో అటు చిత్తూరు జిల్లా మొదలుకొని అన్నమయ్య జిల్లా మదనపల్లి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం జిల్లా వరకు 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ భూ కబ్జాలకు పాల్పడేటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇందులో ఎక్కడికి పోయినా కూడా ఎగ్జాంపుల్ మనం ఒకటి చిన్న ఉదాహరణ, ఈ మధ్యకాలంలో మదనపల్లి కలెక్టరేట్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి భూ రికార్డులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున దగ్ధం చేసినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కేవలం అదొక్కటే కాదు, 22A ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటిది ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని నిజమైనటువంటి ఎస్సీలకు చెందాల్సిన భూములు, ఎస్టీలకు చెందాల్సిన భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు రెక్కలొచ్చి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడి రైతాంగ భూములు కూడా ఆక్రమించుకున్నారు. దీన్ని అదేమని అడిగితే వారు చాలా కాలం పాటు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, పెద్ద మనుషులుగా ఉన్నారని చెప్పేసి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం, పెద్ద మనుషులు అంటే మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం, మంత్రులుగా పదవులు ఎలగబెట్టడమేనా మీ పెద్ద మనుషులకు నిజాయితీ అని చెప్పి? కానీ పెద్ద మనుషుల ముసుగులో భూ దొంగలుగా మారి ప్రజల యొక్క ఆస్తును కొల్లగొడుతున్నటువంటిది రోజువారీ పేపర్లలో వస్తూ ఉంది. అదేవిధంగా బాధితులు వరుస పెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, అదేవిధంగా రెవెన్యూ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుశివడియా గారికి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం. పేదవాడికి 1-2 సెంట్లు భూమి కావాలని చెప్పి ఎర్ర జెండాలు పాతి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోరాటం చేస్తే వారికి భూమిపైన హక్కులు దక్కలపడతారు. కానీ ఇలాంటి దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయాలు అడ్డం పెట్టుకొని వందల ఎకరాలు ఆక్రమిస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లోకేష్ బాబు గారేమో ఆయన ఒకటి ఏ ఊర్లో చూసినా పెద్ద బోర్డు వేసుకొని ఉన్నాడు. ఆ బోర్డులో పెద్దది ఎర్ర బుక్ ఒకటి చేతిలో పట్టుకొని రెడ్ బుక్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మీ రెడ్ బుక్లో ఇలాంటి దొంగల పేర్లు చిరిగిపోయాయా, లేకపోతే పేజీలు అవి చదివితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చదవకుండా పేజీలు మార్చేస్తున్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనుమానించేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. విజయనగరంలో వేల ఎకరాలు గతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారి వాళ్ళ అల్లుడి పేరుతో ఆక్రమించాలని చెప్పి పుంకాలుగా వచ్చాయి. అదేవిధంగా మదనపల్లి, కుంగనూరు, పీలేరు, సాక్షాత్తు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కలెక్టరేట్ భూమినే దాదాపు 13 ఎకరాలు ఆన్లైన్ చేసుకుంటే ఆనాటి జిల్లా కలెక్టర్ గిరీష గారి పైన ఇంతవరకు చర్యలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ కబ్జాలు విపరీతంగా గతంలో జరిగాయి, అంతకుముందు జరిగాయి, ఇప్పుడు కూడా జరగబోతాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో భూములు కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎర్రజెండా అండగా ఉంటుంది. మీ యొక్క భూ హక్కుల పత్రాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి పేరు పైన డైరెక్ట్గా ఒక మెమరాండాన్ని తయారు చేసుకొని విజయవాడ కేంద్రానికి మీరంతా రావడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా రాయబారాన్ని నడిపి అవసరమైతే ఈ భూ బాధితులతో రాష్ట్ర
ఈ సందర్భంగా భూబాధితులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. గత సంవత్సరం ఒంగోలులో గత 5 సంవత్సరాల కాలంలో నకిలీ స్టాంపులు, భూదందాలు, భూ ఆక్రమణలు, భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరిగాయని, ఈ మొత్తం చాలా పెద్ద ఎత్తున జరిగింది, దీన్ని విచారణ జరపాలని చెప్పి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలుకు సంబంధించి, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి, మిగతా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, భూదందాలు జరిగినాయని చెప్పి జరిగిన నేపథ్యంలో సిట్టు వేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారు మల్లికార్జున ఖర్గే గారు, అప్పుడున్న కలెక్టర్ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో సిట్టు విచారణ చాలా వేగవంతంగా ప్రకాశం జిల్లాలో జరిగింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో జరిగింది. ఒంగోలు నగరంలో సుమారు 25 మందిని కేసులు పెట్టారు, ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. విచారణ ఏం పూర్తి చేశారు, ఏ మేరకు పూర్తి చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, లేదంటే భూములు కోల్పోయిన బాధితులకు ఎంతమందికి తిరిగి మళ్ళీ భూమిని అప్పచెప్పారు, లేదు నకిలీ స్టాంపుల పేరుతోటి భూములను ఆక్రమణ చేసుకున్నా, లేకపోతే ఇళ్ల స్థలాలను ఆక్రమణ చేసుకున్న వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టారు, ఏం చేశారనే విషయం ఇప్పటికీ ఏ విషయాన్ని స్పష్టంగా బయటకు తీసుకురాలేదు. సిట్టు విచారణ మధ్యలోనే ఆగిపోయింది. మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలు అయితే ఈ నామమాత్రంగా కూడా సిట్టు విచారణ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున భూములు కోల్పోయారు, భూములు బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ మా గోడు వినిపించుకోవడానికి నూతన ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్న శాసనసభ్యులందరికీ చెప్పుకుంటా ఉన్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మళ్ళీ ఏదైతే సిట్టు వేశారో ఆ సిట్టు విచారణ వేగవంతం చేయాలి. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో జరిగిన భూ ఆక్రమణలు, భూ దందాలు, భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెలుగుతీసి బాధితులకి న్యాయం చేయడం ద్వారా ఎవరైతే అక్కడ ఈ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే భూ ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సిపిఐ ప్రకాశం జిల్లా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి, అలాగే కలెక్టర్, ఎస్పీలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి